ఆడి కృతికను పురస్కరించుకుని శనివారం తిరుపతిలో రామాలయం మాడవీధి వద్దనున్న భజన గుడిలో మిట్టవీధి సుబ్రహ్మణ్య స్వామి భక్త బృందంతో కలిసి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిన మధుబాబు భక్తులకు అన్న వితరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి భక్త బృందంతో కలిసి అన్న వితరణ కార్యక్రమం చేపట్టామని, గతంలో మధురై సుబ్రహ్మణ్యం స్వామి సన్నిధిలో మా అధినేత పవన్ కళ్యాణ్ సుబ్రహ్మణ్యం స్వామి శక్తినిస్తారని అన్నారని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు అనుష, మిట్టవీధి యువకులు, స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్తే, నా పేరు మధుబాబు. నేను జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు కృష్ణాష్టమి ఆడికృత్తిక. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు ఆడికృత్తిక కృష్ణాష్టమి వెంకటేశ్వర స్వామి గుడి నందు మిట్టవీధి, తిరుపతిలో మిట్టవీధి అంటే తిరుపతిలో చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ యూత్ చాలా, ఎందుకంటే యూత్ అంతా పాడైపోయి సినిమాలు షికార్లు తిరిగే ఈ రోజుల్లో ఇక్కడ యూత్ అంతా ఒక పండగ వాతావరణంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆడికి ప్రతి సంవత్సరం ఇక్కడ అద్భుతంగా వీళ్ళు దగ్గరుండి స్వామికి చేసి అంతా అన్నప్రసాదాలు పెడుతుంటారు. మేము జస్ట్ ఇలా వచ్చిపోతాము. వీళ్ళందరూ కష్టపడే ఇక్కడ యూత్ అందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ చల్లగా బాగుండాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న మదురైలో వేల్ మురుగన్ భక్తులకి అందరికీ ఒక మీటింగ్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా సుబ్రహ్మణ్య స్వామి శక్తినిస్తాడు, ఎటువంటి పరిస్థితులైనా శక్తినిస్తాడని మనస్ఫూర్తిగా ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి మేము కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే నిజంగా మాకు తిరుపతిలో తమిళనాడు కల్చర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆడికృత్తిక అంటే చాలా బాగా జరుగుతుంది. శివరాత్రిలాగా ఇక్కడ కూడా ఆడికృత్తిక అంటే శివరాత్రిలాగా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఆ స్వామి దయ వల్ల అందరూ తిరుపతి ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారికి, మా కూటమి, మా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి అందరూ రాష్ట్రం చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై జగన్. శ్రావణ శనివారం శుభ ఆడికృతిక శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మా రామాలయం దగ్గర ఉన్నటువంటి మిట్టవీధికి సంబంధించిన యువజనులందరూ కలిసి జనసేన మధు గారితో ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతోంది. యువత దారి తప్పిపోతున్నటువంటి ఈ తరుణంలో మన రామాలయం దగ్గర ఉన్నటువంటి యువత అందరూ వినాయక చవితి కానీ ఆడికృతిక కానీ అత్యద్భుతంగా ప్రజలందరికీ సేవ చేసుకుంటూ జరిపించడం ఎంతో సంతోషకరం. మోదీ గారు తర్వాత మన కూటమి నాయకత్వం తరపున అందరూ చల్లగా సుఖశాంతులతో పండగ వాతావరణంలో ఈ పండగను బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఆడికీర్తి సందర్భంగా తమిళ్లో మురుగ భక్త మానాడు గురించి తమిళ్లో మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం. ఈ తిరుపతిలో நம்ம ஆடிக்கிருத்திக ஸ்ரீகிருஷ்ணாஷ்டமி இப்போ நடந்துக்கிட்டு இருக்கிற வேளையில் அன்னதான காரியத்துக்கு விட்ட வீதியில் இருக்கும் மக்கள் இவ்விழாவை சிறப்பாக செய்து கொண்டு இருக்கிறார்கள். இதுக்கு ஜனசேனா தலைவராக நமது மது அவர்களும், மேடம் பேரும் அனுஷா மேடம் அவர்களும், நான் தமிழ் சங்கம் சார்பாக ராம்குமார் நாடார் அவர்களும் இதில் கலந்து கொண்டோம். ஏனென்றால் இப்போ நம்ம பவன் கல்யாண் அவர்களை பற்றி நம்ம ரொம்ப பேச வேண்டியது இருக்குது. ஏன்னா அவர் காரண ஜென்ம புத்திரனாக தான் நினைக்கிறோம் நாங்கள். ஏன்னா அவர் மதுரையில் நடந்த மகாநாடு ஒரு அரசியலையவே புரட்டி போட்டிருக்கு. எப்படி சொல்லணும்னா மகாநாடுக்கு முந்தி என்ற நிலவில் இன்னைக்கு தமிழ்நாடு அரசியல் போய்கிட்டு இருக்கு. இதற்கு முக்கிய காரணமாக வகித்தது நம்ம பவன் கல்யாண். ஏன்னா 5 மாநிலத்தில் ஒரு பவர்ஃபுல் லீடர் இன்னைக்கு யாருன்னா பவன் கல்யாண் அவர்கள் தான். இன்னைக்கு அவர் ஒரு சிஎம் கேண்டிடேட் கூட கிடையாது, ஒரு பிரைம் மினிஸ்டர் கேண்டிடேட் ரேஞ்சில் இன்னைக்கு அவர் பிரச்சாரமும் இந்து